ఏ విషయాన్నైనా తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. సగం తెలిసి సగం తెలియకుండా వాదించే మూర్ఖుడికి చెప్పడం చాలా కష్టం. ఒక్కసారి ఈ కామెంట్ వినండి. స్పోర్ట్స్ కోట 40వ ఆట బ్రిడ్జి పేకాట, దాన్ని కూడా వదల్లా. పేకాటలో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అదొక క్వాలిఫికేషన్. పేర్నాని గారు చెప్తున్న ఆ 40వ నెంబరు ప్రాధాన్యత క్రీడ పేరు పేకాట కాదు, దాని పేరు బ్రిడ్జి గేము. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కనుక నింపి ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి ఉంటుంది, ఆ స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జి గేమ్ అనేది ఒకటి ఉంటుంది అని తెలిసి ఉండేది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు నింపేదానికోసం ప్రయత్నం చేయలేదు కాబట్టి మేబీ ఈ బ్రిడ్జి గేమ్ గురించి కూడా వాళ్ళకి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. అయితే ఇక్కడ పేర్నాని గారు తెలుసుకోవాల్సిందంటే, అరే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్లో స్పోర్ట్స్ కోటాలో 40వ నెంబర్ ప్రాధాన్యత కింద ఈ బ్రిడ్జి గేమ్ ఉన్నప్పటికీ కూడా బ్రిడ్జి గేమ్ కింద ఎవరూ కూడా టీచర్ జాబు పొందలేదు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రిక్రూట్మెంట్లో. ఫస్ట్ ఆ విషయాన్ని పేర్నాని గారు తెలుసుకోవాలి. రెండోది, అసలు దాని పేరు పేకాట కాదు, బ్రిడ్జి గేము. దానికి 1950 నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రపంచ మైండ్ గేమ్స్లో ఇది ఒకటి. ప్రపంచ స్పోర్ట్స్ ఈవెంట్లో ఎప్పటి నుంచో బ్రిడ్జి గేమ్కి ప్రయారిటీ ఉంది. ఎలాగైతే క్రికెట్కి కప్పులు ఉంటాయో అలాగే ఈ బ్రిడ్జి గేమ్ కూడా వెనిస్ అనేటువంటి కప్పు ఉంది. 2018లో జరిగినటువంటి ఏషియన్ పోటీల్లో కూడా ఈ బ్రిడ్జి గేమ్కి మెడల్ స్పోర్ట్స్గా గుర్తింపు ఉంది. ఈ విషయాలన్నీ పేర్నాని గారు తెలుసుకోవాలి. మేబీ వాళ్ళ బాధ ఏంటంటే పబ్జీ గేమ్ని దీంట్లో ఎందుకు పెట్టలేదు అని కావచ్చు. పబ్జీ, పేకాట ఇవన్నీ మీకు తెలిసిన గేమ్స్ అయితే కావచ్చండి, కానీ ఇది బ్రిడ్జి గేము. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తింపు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీనికి గుర్తింపు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్స్ రీసెంట్గా పోస్టల్ రిక్రూట్మెంట్ జరిగింది. ఆ పోస్టల్ రిక్రూట్మెంట్లో కూడా స్పోర్ట్స్ కోటా ఉంది. స్పోర్ట్స్ కోటాలో 11వ నెంబర్ ప్రాధాన్యత కింద ఈ బ్రిడ్జి గేమ్ని పెట్టారు. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ ఈ మధ్యకాలంలో జరిగింది, సౌత్ ఇండియా రైల్వే రిక్రూట్మెంట్లో. దానికి కూడా స్పోర్ట్స్ కోటా ఉంది. ఆ స్పోర్ట్స్ కోటాలో 10వ నెంబర్ ప్రాధాన్యత కింద ఈ బ్రిడ్జి గేమ్ని పెట్టారు. వాళ్ళు ఇంకా కేంద్ర ప్రభుత్వం 10వ నెంబర్ ప్రాధాన్యత, 11వ నెంబర్ ప్రాధాన్యత ఇస్తూ ఉంది బ్రిడ్జి గేమ్కి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40వ నెంబర్ ప్రాధాన్యత ఇచ్చింది. 40వ నెంబర్ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కావచ్చు ఆ గేమ్ కింద ఎవరు ఏ క్రీడాకారులు కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని, టీచర్ ఉద్యోగాన్ని పొందలేకపోయారు. కానీ కేంద్ర ప్రభుత్వం అయితే 10వ నెంబర్ ప్రాధాన్యత, 11వ నెంబర్ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. మరి దానికి పేర్నాని గారు క్వశ్చన్ చేస్తారా? సగం తెలియక సగం తెలిసి చేస్తున్నటువంటి వాదన. మేబీ వాళ్ళకి పేకాట తెలుసు, పబ్జీ తెలుసు, ఇలాంటి గేమ్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ గేమ్ను కూడా ఆ గేమ్లతోనే పోలుస్తుంటారు. ఇది చాలా తప్పు.